ఫీ కన్సిడర్ చేయాలని, ఫోన్ ఎత్తాడని. అంటే ఫీ కన్సిజన్ అంటే ఇప్పుడు మీరు కూడా ప్రైవేట్ స్కూల్స్ ఫీ కన్సిజన్ అన్నది సాధ్యమా? ఏమంటారు సార్? స్కూళ్లలో ఫీజులు కన్సిజన్ అన్నది సాధ్యమా? ఇస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చా? ఫీ కన్సిజన్ అడిగితే మీరు నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు అంటే 2 లక్షలు 3 లక్షలు ఫీజు ఉంటుంది. వాళ్ళు 5% కన్సిజన్ ఇచ్చినా ఇబ్బంది లేదు. వాళ్ళు కానీ తక్కువ ఫీజులు కదా జిల్లాలో ఉండేవాటి. పేరెంట్ కొంత పూర్ ఉంటాడు, కొంతమంది మంత్రులు చేస్తారు, కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తారు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంత ఊళ్ళల్లో ఉండే సర్పంచులు వాళ్ళు వీళ్ళు చేస్తారు. చేసినప్పుడు కొంత 5 తగ్గిస్తే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులకి ఎట్లుంటది అంటే ఒక ఓటరు లేకపోతే దగ్గర బంధువు లేకపోతే దగ్గర ఫ్రెండ్ ఇంకెవరు అనాథలు ఏదో కొంత పూర్ ఉన్న వాళ్ళని రికమెండ్ చేస్తారు. అది చేసినప్పుడు ఫోన్ ఎత్తి ఎంతో కొంత తగ్గిస్తే వాళ్ళు కొంత. ఎందుకంటే నాతో ఇంటర్వ్యూలో నరేందర్ రెడ్డి ఏమన్నారంటే మనం ఫ్రీ కన్సెషన్ ఇస్తే కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేం. రెండోది ఫోన్లు ఎత్తడం అంటే నేను పొలిటీషియన్ కాదు కదా, మొన్నటి వరకు నేను పూర్తిగా సెమినార్లలో ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటా, అందుకని ఇది జరగదు అని అన్నారు. నాకు కరెక్టే అనిపించింది ఆ 2 ఆన్సర్స్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ఫీ కన్సెషన్ ఇవ్వడం కష్టం కదా. అంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ చాలా చేస్తా ఉన్నాయి. ఇలా శ్రీ చైతన్య గాని, నారాయణ గాని ఆ లెవెల్లో ఫీజు పెట్టుకుంటారు, ఆ లెవెల్లో కన్సెషన్ చేస్తారు. అంటే మొత్తం కాదు కదా, ఎంతో కొంత పర్సెంటేజ్ 5% 2%, 5,000 3,000 2,000 ఎంతో కొంత తక్కువ. ఇప్పుడు వచ్చిన వాళ్ళకు ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ చేసి పంపించాలి కదా. నడవదు అనుకుంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కదా, ఇలా 54 ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నప్పుడు ఇంకో 50 పెట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత పబ్లిక్ తో టచ్ లో ఉండాలి. అంటే ఒక వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా రాజకీయ రంగంకు రాకూడదు. అది పెద్ద తప్పు, మొదటి తప్పే అది. తను ఇంకో 50 బళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు ఇంకో 50 కాలేజీలు పెట్టుకుని ఆల్రెడీ 50 ఉన్నాయి. తనకు రాజకీయంగా అవసరం అనుకుంటే ఎమ్మెల్సీ ఏదైనా గవర్నర్ కూడా ఏదో ఒకటి ఇలా రిక్వెస్ట్ చేసుకుంటచ్చు కదా. ఈ పబ్లిక్ వచ్చి పబ్లిక్ ఓటు అడిగి తన రెప్యుటేషన్ కూడా కొట్టుకున్నాడు తను చేసుకునే కన్నా ఆల్రెడీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్యేలు కూడా ఉంటాయి కదా, ఎమ్మెల్యేలది ఎంపీలది లేదా స్థానిక సంస్థలు ఇంకే ఉన్నాయి కదా. ఈ గ్రాడ్యుయేట్ లో రావడంలో ఇప్పుడు మల్క కుమరయ్య గారు వచ్చారు టీచర్స్ ఎన్నికలో, అది లిమిటెడ్ గా 17,000 18,000 దొరకట్టుకున్నారు. అందులో రావడం కరెక్టా? అందులో రావడం కరెక్టా? కరెక్ట్ అంటే ఇప్పుడు అయిపోయింది, ప్రూవ్ అయింది కదా. నేనైతే నా స్టాండ్ చెప్తా వినండి, గ్రాడ్యుయేట్ టీచర్స్ లో రావద్దండి కార్పొరేట్స్. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ సరే ఇప్పుడు ఎట్లాగో ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దానికే ఉంటే ఉత్తమం. ఇప్పుడు టికెట్ కు పైసలు పెట్టే, ఓటుకు పైసలు పెట్టే, ఖర్చుకు పైసలు పెట్టే, ఓటింగ్లకు, ఫ్లెక్సీలకు, మీటింగ్లకు తందానాడే ఏముంటది. ఇలా దాదాపు ఒక 70-80 కోట్లు ఖర్చు అయినాయి. ఏమొచ్చింది మా అంటే మాలంటోళ్ళకి 2 కోట్లు ఖర్చు అయింది కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ కానీ తనకు ఆ లెవెల్లో ఖర్చు పెట్టి ఇలా మనశ్శాంతి లేకుండా ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ కూడా పబ్లిక్ లో కూడా వచ్చింది ఏముంది, ఇలా ఫైనల్ గా జీరోనే కదా. దీనివల్ల వచ్చేది ఏంటి? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం సర్వీస్ చేస్తారు వీళ్ళు? అంటే కాంగ్రెస్ క్యాడర్ అయితే పూర్తి స్థాయిలో సహకరించినట్టు నాకు అనిపించట్లేదు. ఇక మనం ఎందుకు అనుకుంటాం, పార్టీ ఇష్టం కదా. మనం కాంగ్రెస్ మెంబర్ కాదు, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని బట్ అనాలిసిస్ చేస్తే కనుక ఇప్పుడు మీరు కూడా బీజేపీ క్యాడర్ మీరే చెప్పారు మొన్న 14,000 మంది పనిచేశారు నా గురించి అంజిరెడ్డి అని చెప్పారు. కరెక్ట్, అది అంజిరెడ్డి గారు చెప్పారు. నేను కూడా చూసిన, నాకు కూడా చాలా ఏరియాలో టచ్ అయ్యారు. చాలా మంది మా కరెస్పాండెంట్స్ కూడా బీజేపీకి టచ్ లో ఉంటారు, వాళ్ళు తిరిగి నేను చూసిన. అక్కడక్కడ మాకు కలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, బీజేపీకి కొంత పట్టుదలగా పనిచేశారు. అట్లాంటి వాళ్ళని కూడా నేను పోయి కొంత రిక్వెస్ట్ చేసిన. కానీ నాకు ఇక్కడ దెబ్బ ఎక్కడ కొట్టిందంటే మా నరేందర్ రెడ్డి గారు 50,000 మందికి పర్టికులర్